ఘటాన్ని కాపాడుకోవటం దేవుని చిత్తం. అది తెలుసుకొని ఉండటం దేవుని చిత్తం. ఏం ఘటం అంటే ఏంది? ఘటం అంటే ఏంది? ఇదే ఈ శరీరం అనే ఘటం. ఘటం అంటే ఈ శరీరం. ఈ శరీరంలో ఏముంటాయి? అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలను కాపాడుకోవటమే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కళ్ళు, చేతులు, నోరు, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు, ఏమండి ఈ ఘట్టం. దీన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. కాపాడుకోవటమే దేవుని చిత్తం అంట. అది తెలుసుకోవటమే. దావీదు ఏమంటున్నాడు? దేవుని చిత్తం చేయటమే నాకు సంతోషం అంటున్నాడు. దేవుని చిత్తం అంటే ఏంటని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో? ఘటాన్ని కాపాడుకోవటమే. సాతాను ఏం చేస్తుంటదంటే దేవుని చిత్తాన్ని చేయనీయకుండా చేస్తుంటది మనల్ని. ఇది మనకి సాతానికి పోరాటం అన్నమాట. ఈ పోరాటంలో గెలవాలి మనం. చెయ్యకూడని దగ్గరికే తీసుకెళ్తా ఉంటుంది. చెయ్యకూడని పనులు చేయటానికే ఈ చేతిని సాతాను తీసుకెళ్తా ఉంటుంది. ఈ విగ్రహాన్ని నిగ్రహించుకోవటమే ఘటాన్ని కాపాడుకోవటం అంటే. స్తోత్రం చెప్పండి.